బడ్జెట్ తో పోలిస్తే ఆగస్టులో దిగుమతుల్లో అవకాశం ఉన్నట్లు కూడా నిపుణులు చెప్పడంలోనే దీనిలో వృద్ధి కనిపిస్తూనే ఉంది. అయితే సుంకం ప్రవేశపెట్టనుంది, ఇందుకు అవకాశం ఉన్న వాదన వినిపిస్తుంది. మరోవైపు నగల పరిశ్రమ మాత్రం దిగుమతి సుంకాలు తగ్గింపు కొనసాగించాలని బలంగా కోరుతుంది. అప్పుడు స్వర్ణం ధర కూడా దిగొస్తుందంటూ కూడా చెబుతుంది. అయితే రేపు కేంద్ర బడ్జెట్ లో కూడా ఇప్పటికే బంగారం ధర, తులం బంగారం ధర రేపు కేంద్రం బడ్జెట్ ప్రవేశించింది. దీంట్లో ఈ బడ్జెట్ ద్వారా షాక్ తగిలే అవకాశం ఉన్నట్టు కూడా కొంత ప్రచారం జరుగుతుంది. బంగారం సంబంధించి దిగుమతి సుంకాలపై కేంద్ర ప్రభుత్వం కోత విధించింది. దీంట్లో భాగంగా ఈ బంగారం కొనుగోళ్లు అనేవి భారీగా పెరిగాయి. తర్వాత విదేశీ బంగారం సంబంధించి బంగారం దిగుమతులు పెరగడంతో పాటు విదేశీ మారక ద్రవ్యంపై తీవ్ర ఒత్తిడి అనేది నెలకొంది. ఇక అదే టైంలో రూపాయి విలువ కూడా తగ్గిన నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం ఆలోచన పడినట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే దిగుమతి సుంకంపై దిద్దుబాటు చేయడానికి కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. అంటే బడ్జెట్ లో దిగుమతి సుంకం పెంచితే కనుక బంగారం ధరలు భారీగా పెరిగే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. బడ్జెట్ తర్వాత ఇది బంగారం రేట్ అనేది ₹1,00,000 దాటే అవకాశం ఉన్నట్టు కూడా ప్రధానంగా తెలుస్తోంది. అంటే మాదక ద్రవ్యంపై ఒత్తిడి పెరుగుతున్న నేపథ్యంలోనే అదే సమయంలో రూపాయి పతనానికి ఈ బంగారం దిగుమతులకు సంబంధించి లక్ష్యం వస్తుంది. మరోవైపు జ్యువెలరీ పరిశ్రమ మాత్రం సుంకాలను తగ్గించాలనే ప్రధాన డిమాండ్ అయితే వినిపిస్తున్నాయి. ఇక మొత్తంగా చూసుకుంటే ఈ బంగారం దిగుమతి చేసుకోవడం ద్రవ్యలోటు కరెన్సీ పతనానికి దారి తీసుకున్నట్టు కూడా తెలుస్తుంది. ప్రస్తుతం రూపాయి డాలర్ తో పోలిస్తే ₹87 వద్ద చేరడానికి గల కారణాల్లో ఇదొక ప్రధాన అంశంగా కూడా తెలుస్తోంది. 2024 డిసెంబర్ 16న విడుదలైన వాణిజ్య రికార్డు కొనుగోలు కారణంగా తెలుస్తోంది. ప్రాథమిక అంచనాల ప్రకారం $14.8 బిలియన్ మేరకు దిగుమతి చేసుకున్నట్లుగా కూడా తెలుస్తోంది. దీనిలో 21% మాత్రమే వినియోగాల కోసం నిమిత్తం కోసం దీన్ని తీసుకొచ్చారు. ప్రపంచంలోనే దీన్ని అత్యధికంగా దిగుమతి చేసుకునే రెండో దేశంగా భారతదేశం నిలిచిందంటే బంగారం కొనుగోలుకు సంబంధించి భారత్ లో బంగారం వినియోగం ఏ విధంగా ఉందో కూడా అర్థమవుతున్నట్టు కూడా నిపుణులు చెప్తున్నారు. ఇక గత జూలైలో విడుదల చేసిన బడ్జెట్ లో బంగారం దిగుమతులపై సుంకాలను ప్రభుత్వం తగ్గించింది. దీంతో ఒక్కసారిగా ఈ కొనుగోళ్లు అనేవి పెరిగాయి. ఇక అంతకుముందు ఏడాదితో పోలిస్తే కనుక ఆగస్టులో ఈ బంగారం దిగుమతుల్లో 104% వృద్ధి కనిపించింది అనేది ప్రధానంగా కేంద్రం భావిస్తుంది. దీనివల్ల ఈ ఎఫెక్ట్ అనేది ఉందనేది కూడా తెలుస్తుంది. మొత్తంగా చూసుకుంటే ఏదైతే రేపు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఉదయం 11 గంటలకు లోక్సభలో బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు. ఈ బడ్జెట్ ప్రవేశపెట్టిన దాన్ని బట్టి బంగారం సంబంధించి ఏ విధంగా ఉండబోతుంది, ఆ బంగారం సుంకాలకు సంబంధించి ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారు అనేది సంబంధించి కూడా ప్రధానంగా కొన్ని ఊహాగానాలు అయితే వ్యక్తమవుతూ ఉన్నాయి. దానికి సంబంధించి ఒకవేళ దిగుమతి సుంకాలకు సంబంధించి ఏమైనా నిర్ణయం తీసుకుంటే కనుక దానికి సంబంధించి ఇప్పుడున్న 80,000 రేట్ ఏదైతే ఉందో అది ₹1,00,000 దాటే అవకాశం ఉంది. భారతదేశంలో అత్యధిక శుభకార్యాలకు ఈ బంగారం వాడకం అనేది వినియోగం అనేది ఎక్కువగా ఉంటుంది. ఈ నేపథ్యంలో బంగారం షాపులకు వెళ్లి కొనుగోలు చేయడం, దాని ద్వారా మార్కెట్ వాల్యూని బట్టి రోజు రోజుకు బంగారం ద్వారా గ్రాముల్లో మార్పు రావడం ఇదంతా జరుగుతోంది. దానిలో భాగంగానే 80,000 నుంచి ₹1,00,000 దాటే అవకాశం ఉన్నట్టు కూడా అందరూ కొన్ని ఊహాగానాలు వ్యక్తపరుస్తున్నారు. ఇక రేపటి వరకు అందరూ వేచి చూసి ధోరణితో ఉన్నారు. కొంతమంది బంగారం కొనుగోలు చేసే వాళ్ళు కూడా రేపు ఏ విధంగా ఉండబోతుంది, బడ్జెట్ ఏ విధంగా ఉండబోతుంది, బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత బంగారం రేట్ ఏ విధంగా ఉంటుంది, తులం బంగారం కానీ 10 గ్రాముల బంగారం కానీ ఏ విధంగా ఉంటుంది అనేది మాత్రం కొన్ని ఊహాగానాలు అయితే ప్రజెంట్ వ్యక్తపరుస్తున్నారు. ఇప్పటి వరకు 80,000 అనేది ₹1,00,000 దాటొచ్చు అనే ఒక అంచనా కూడా వేస్తూ ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ శివ. భారత్లో స్వర్ణానికి ఉన్నంత క్రేజ్ మరే వస్తువుకు ఉండదు అనే దాంట్లో ఎటువంటి అతిశయోక్తి లేదు. 2024 ద్వితీయార్థంలో భారత్లో దీని దిగుమతులు భారీగా పుంజుకున్నాయి. గత బడ్జెట్లో దిగుమతి సుంకాలకు కోత వేయడంతో దీనికి ఆజ్యం పోసినట్లయిందని కూడా నిపుణులు చెబుతున్నారు. దీంతో ప్రభుత్వం ఈసారి దిద్దుబాటు చర్యలు చేపడుతుందన్న అంచనాలు కూడా మార్కెట్లో బలంగా వినిపిస్తున్నాయి. అయితే దీనికి తోడు పుత్తడి కారణంగా జీడీపీకి అదనపు విలువ జోడింపు లేదా ఎగుమతుల్లో వృద్ధి కూడా పెద్దగా కనిపించకపోవడం ప్రభుత్వాన్ని నిరాశకు గురిచేస్తుంది. ఇది చాలా ఇప్పుడు ముబ్బడిగా స్వర్ణం దిగుమతి చేసుకోవడం ద్రవ్యలోటు అలానే కరెన్సీ పతనానికి దారితీస్తుంది.
ప్రస్తుతం రూపాయి విలువ డాలర్తో పోలిస్తే 87 రూపాయల వద్దకు చేరడానికి గల కారణాల్లో కూడా ఇది కూడా ఒకటి. అయితే 2024 డిసెంబర్ 16న విడుదలైన వాణిజ్య గణాంకాల్లో రికార్డు స్థాయి లోటు బయటపడింది. దీనికి పుత్తడి కొనుగోళ్లే కారణమని కూడా తేలింది. ప్రాథమిక అంచనాల ప్రకారం 14.8 బిలియన్ డాలర్ల మేరకు దిగుమతి చేసుకోగా దీనిలో 21% మాత్రమే వినియోగాల నిమిత్తం కొనుగోలు చేసింది. ప్రపంచంలోనే దీనిని అత్యధిక దిగుమతి చేసుకునే రెండో దేశంగా భారత్ నిలిచిందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. అయితే గత జూలైలో విడుదల చేసిన బడ్జెట్లో స్వర్ణం దిగుమతిపై సుంకాలను ప్రభుత్వం తగ్గించింది. దీంతో ఒక్కసారిగా కొనుగోళ్లు కూడా పెరిగిపోయాయి. అంతకుముందు ఏడాదితో పోలిస్తే ఆగస్టులో దిగుమతుల్లో 104% వృద్ధి కనిపించిందంటే కేంద్ర నిర్ణయం ఎఫెక్ట్ను అర్థం చేసుకోవచ్చు. ఆ తర్వాత నెలలో కూడా దీని కొనుగోలులో వృద్ధి కనిపిస్తూనే ఉంది. అయితే మరోవైపు నగల పరిశ్రమ మాత్రం దిగుమతి సుంకాల తగ్గింపును కొనసాగించాలని బలంగా కోరుతుంది. అప్పుడు స్వర్ణం ధర కూడా దిగొస్తుందని కూడా చెబుతుంది. దీనికి తోడు స్మగ్లింగ్ను అరికట్టొచ్చని కూడా వాదిస్తుంది. నగల తయారీ సంస్థలకు మూలధన్యయాలు తగ్గడం, పోటీ పెరగడం వంటివి చోటు చేసుకొని పరిశ్రమ మరింత మెరుగుపడుతుందని కూడా చెబుతున్నారు. అయితే మరోవైపు నగల పరిశ్రమ మాత్రం దిగుమతి సుంకాల తగ్గింపును కొనసాగించాలని కూడా బలంగా కోరుతుంది. అలానే వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ కూడా దిగుమతి సుంకాలు ఈసారి బడ్జెట్తో పెరిగితే పరిశ్రమపై ప్రతికూల ప్రభావం తప్పదని కూడా హెచ్చరిస్తుంది. స్మగ్లింగ్ పెరగడంతో పాటు దేశీయంగా ధరలు ఆకాశాన్ని అంటుతాయని కూడా చెబుతుంది. ఇవి జ్యువెలరీ పరిశ్రమ వెనక్కి నెట్టే ప్రమాదం కూడా ఉందంటుంది. అయితే గత బడ్జెట్లో పుత్తడి, వెండి వస్తువులు, కడ్డీలపై కస్టమ్స్ డ్యూటీని కుదించారు. ఇప్పటి వరకు బంగారం, వెండిపై 10% బీసీడీ ఉండగా దీన్ని 5%కి పరిమితం చేస్తున్నట్లు తెలిపారు. దీనికి అదనంగా విధిస్తున్న వ్యవసాయ మౌలిక వసతులు అభివృద్ధి సుంకంని 5% నుంచి 1%కి పరిమితం చేయడంతో మొత్తంగా 6%కి తగ్గింది. ఈసారి దీనిలో 2% కోత విధించాలని జెమ్ అండ్ జ్యువెలరీ కౌన్సిల్ ప్రభుత్వాన్ని కోరింది. అప్పుడే ప్రపంచ మార్కెట్లోని బంగారం ధరలకు భారత్ చేరుకుంటుందని కూడా వాదిస్తుంది. అప్పుడే దుబాయ్ వంటి మార్కెట్లకు బదులు ఎన్ఆర్ఐలు, విదేశీయులు భారత్లో నగలను కొనుగోలు చేస్తారని కూడా చెబుతున్నారు. అదే సమయంలో విదేశీ పర్యాటకులు చేసే జ్యువెలరీ కొనుగోలుపై ఒకసారి జీఎస్టీ రీఫండ్ ఇవ్వాలని కూడా కోరుతున్నారు. ఇవి అంతర్జాతీయ కొనుగోలుదారుల దృష్టిలో భారత్ని ఆకర్షణీయంగా కూడా మారుస్తుందని కూడా చెబుతున్నారు. అయితే 2 లక్షల పరిమితి దాటి స్వర్ణం కొనుగోలు చేసే భారత్లో పాన్ కార్డ్ తప్పనిసరి. ఈసారి బడ్జెట్లో దీనిలో మార్పులు జరగొచ్చని కూడా చెబుతున్నారు. ఈ లిమిట్ను 5 లక్షలకు చేర్చాలని నగల పరిశ్రమ కోరుతుంది. దీంతో పాటు నగదు కొనుగోళ్లకు 5 లక్షలను లిమిట్గా చేయాలని కూడా చెబుతుంది. ఇక ఈ నేపథ్యంలో భారత విదేశీ మారక ద్రవ్య నిల్వలపై భారం తప్పిస్తూ రూపాయిని కాపాడేలా ఆర్థిక మంత్రి ఏ నిర్ణయం తీసుకుంటారా అన్నది ఆసక్తికరంగా మారింది. రైట్ కా అయితే రేపు కేంద్రం బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. అయితే ఇప్పటికీ తులం బంగారం ధర 80,000గా ఉంటే కూడా అయితే రేపు కేంద్రం బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. మరి ఈ నేపథ్యంలో నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టనున్నారు, కొత్త బడ్జెట్ని ప్రవేశపెట్టనున్నారు. మరి ఇదే నేపథ్యంలో 1,00,000 పైమాట పెరిగే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తుంది తులం బంగారం ధర. అందరూ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. బంగారం ధరలు ఏమి కాబోతున్నాయి, ఎంత రేట్ పెరగబోతున్నాయని కూడా అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.